పరస్పర వాదాలు, అక్యుజేషన్స్, అలిగేషన్స్ చూస్తే దీనికి మూల కారణం ఏంటా అంటే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు, అసెంబ్లీలో అవాకులు చవాకులు, వాస్తవాలకు విరుద్ధంగా అబద్దాలు చెబుతూ, లేని విషయాలు చెబుతూ, అది జనసేన నుంచి మద్దతు వస్తుందనుకొని చిరంజీవి గారిని అవమానపరిచారని లేని కథలు చెప్పారు కామినేని శ్రీనివాస్ గారు. మంచి వ్యక్తి, ఇది వరకు మంత్రివర్గంలో ఉన్నారు, అర్హుడు, వివాదరహితుడు. కానీ ఇప్పుడున్న రాజకీయం చంద్రబాబు గారు స్క్రిప్ట్ ఇస్తే జనసేన గాని బీజేపీ గాని అది వల్లించాలి. ఇది అందరికీ అర్థమయ్యే విషయం. ఆ సందర్భంగా ఆయన చెప్పిన మాటలన్నీ అవాస్తవం అని వెంటనే చిరంజీవి గారు స్వయంగా అమెరికాలో ఉన్న లెటర్ ద్వారా తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సాదరంగా ఆహ్వానించారు, మర్యాదపూర్వకంగా కలిశారు. వెంటనే చిరంజీవి గారు స్పందించి సాదరంగా ఆహ్వానించారు, విషయాలు తెలుసుకున్నారు. లిస్టు ఇవ్వలేదు, అదే చెప్పారు ఆయన కూడా. కోవిడ్ ఉంది కాబట్టి 5 మందిని రమ్మన్నారు, మేము 10 మంది వస్తామన్నారు. తీసుకుని వచ్చారు, కలిశారు, మాట్లాడారు. దాని ప్రకారంగా జీవో రిలీజ్ అయింది. దానివల్ల ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుపడింది. అదే జీవో ప్రకారమే మొన్న వచ్చిన ఓజీ అయినా అంతకుముందర ఏ సినిమాలైనా. ఇది వాస్తవం. సో చిరంజీవి గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేశారు. కామినేని శ్రీనివాస్ గారి మాటలకు బదులిస్తూ బాలకృష్ణ గారు లేశారు. అసెంబ్లీలో లేని వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి గారిని, మాజీ ముఖ్యమంత్రిని దుర్భాషలాడుతూ వారు పెట్టిన పేరు, ఎందుకంటే ఆ పేరు నాకు రాదు, మా అధినాయకుడిని నేను అనలేను, ఆ విధంగా సంబోధించడం చాలా తప్పు. అతనికి ఉన్న సంస్కారానికి విరుద్ధం. ఎవరైనా సరే, బాలకృష్ణ గారు గాని ఇంక ఏ పార్టీ వ్యక్తి అయినా నోరు అదుపులో పెట్టుకుని మాటలు, ఒక విషయం తెలియజేయాలన్నప్పుడు సబ్జెక్ట్ పరంగా తెలియజేయండి. మీరు వాడుకున్న భాషలో మీకన్నా సంస్కారం ఉండి మంచి పనులు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆ విధంగా సంబోధించడం కూడా తప్పు. పేరు నాని గారు చెప్పారు, అఖండ విజయం సమయంలో జగన్మోహన్ రెడ్డిని కలుస్తానని వచ్చిన బాలకృష్ణ గారికి ఏం కావాలో చేసి పెట్టండి అన్న మంచి బుద్ధి, సంస్కారవంతంగా స్పందించి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మా వాళ్ళు చూపిస్తున్నారు, దానికి అనుగుణంగా సర్టిఫికేట్లు ఉన్నాయి. బాలకృష్ణ గారికి ఒక ఫిల్మ్ ఫంక్షన్ కి 9వ పేరేశారు బాలకృష్ణ గారిని. స్వర్గీయ రామారావు గారి కొడుకు, ఆ వారసుడని చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈ కూటమి ప్రభుత్వం అంటే సొంత బావ, అది ఎంత అవమానపరిచినట్టు. దానికి ఎవరు మంత్రి? కందుల దుర్గేష్, జనసేన. డిఫాక్టోగా మొత్తం మంత్రివర్గం నడిపిస్తున్న లోకేష్ గారిని అన్నారా అల్లుడు? జనసేన మంత్రి దుర్గేష్ ని పాయింట్అవుట్ చేశాడు. అంటే ఈ లిస్టు వచ్చినప్పుడు సీఎం దృష్టికి వెళ్ళుండదా? వెళ్ళుంటది. బాలకృష్ణ గారిని అవమానపరచాలని ఈ విధంగా చేయటం చంద్రబాబు ఉద్దేశం. సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు, ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్, అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్. బంగారు ఆభరణాలపై సవరకు 4,000 రూపాయల వరకు భారీ తగ్గింపు. బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో. బంగారు ఆభరణాలపై తరుగు 3% నుండి, వడ్డాణాలపై తరుగు 10% నుండి. మీ పాత బంగారం మార్పిడిపై ప్రతి గ్రాముపై 100% వాల్యూ పొందండి. బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు, మంజూరీ లేదు. ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కని విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 15% డిస్కౌంట్. సిఎంఆర్ జ్యువెలర్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు. ట్రంక్ రోడ్, నెల్లూరు.